సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయన్నారు కాంగ్రెస్ నేతలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కోవర్ట్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజా పాలనలో అలాంటి పరిస్థితి లేదన్నారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. వేములవాడ 100 పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ కూడా అవసరమని చెప్పని ఈ రోజు 1000 గజాలు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా ఈ ప్రాంతం రాబోతా ఉంది. ఈ ప్రాంతంలో ఏవి అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తీర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నమాట సందర్భంగా చెప్తూ ఇచ్చిన హామీలకు రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పక్కాగా అమలు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు ఉండవన్నారు. చెన్నూరులో ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. చెన్నూరు టౌన్ లో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ ఏదైతే ఇచ్చినామో అది తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి 5 గ్యారంటీలు ఆల్రెడీ ఇంతకు ముందు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు చెప్పినారు, మేము సత్తాలో వచ్చినప్పుడు మీకు 10 లక్షల వరకు మేము ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రామగుండం సింగరేణి RG2 మైన్ యాక్సిడెంట్ పై ఆరా తీశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఢిల్లీ పార్లమెంట్ సెషన్ లో ఉన్న ఎంపీ వంశీకృష్ణ సింగరేణి అధికారులతో యాక్సిడెంట్ పై ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో మృతి చెందిన సత్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ కోవర్ట్ అని ఆరోపించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆర్ఎస్ ప్రవీణ్ విద్యార్థులను తప్పుదోవ పట్టించాడని మండిపడ్డారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం కస్తూర్బా గాంధీ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఎమ్మెల్యే సామేల్. ప్రవీణ్ కుమార్ ఇలా హాస్టల్ మీద రకరకాలుగా మాట్లాడుతా ఉన్నాడు. 2008 నుండి హాస్టల్కు నువ్వు బాధ్యత తీసుకున్నావు. ఎక్కడ ఉన్నావు? ఏం సంకరాకిరావు? కేసీఆర్ ది ఒక BSP అని పేరు పెట్టి ఉన్న BSPని నిట్ట నిలువున కథం పెట్టి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసి నిట్ట నిలువున వాళ్ళను మెడకోత పెట్టి కేసీఆర్ కమ్ముడుపై ఎన్ని లక్షలకు ఎన్ని కోట్ల కమ్ముడుపోయారో చెప్పాలి. ఆలూరు యాక్సిడెంట్ ను బీఆర్ఎస్ లీడర్లు కావాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. గతంలో హైవే ఏర్పాటు కోసం భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తూ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించారని ఆరోపించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు ఆడ చెవుల కాడ ఏదో 50 మంది ధర్నా చేసి 5 నిమిషాలు పేపర్ల, టీవీలో, సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో దీని గురించి పోరాటం. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే గతంలో మంత్రులుగా వాళ్ళే ఉన్నారు, గతంలో వాళ్ళే 10 ఏళ్ల కాలంలో వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు చేపించేది ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ఆర్డర్ అనేది తీసుకొచ్చాం. ఇంతవరకు ఇట్లాంటి ఆర్డర్ లేదు. మీరు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా పని స్టార్ట్ చేయడానికి ఏదైనా ఒక్క ఆర్డర్ తెచ్చిరా? ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రతి మున్సిపాలిటీల్లో తైబజార్ ఎత్తివేయాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపాలిటీలో 1997 నుంచి తైబజార్, అంగడి చిట్టీల వసూళ్లను నిలిపివేసినట్లు చెప్పారు. చిరు వ్యాపారులకు ఏటా ₹1,00,000 లబ్ధి చేకూరుతుందన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ఈ తైబజార్, అంగడి చిట్టి వసూలు నిలిపివేయబడే విధంగా మేము నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలబడాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పట్టణ మున్సిపాలిటీ నుండి ఏదైతే ఉందో IDSMT స్కీమ్ కింద ఈ మొత్తం పన్ను తైబజార్ రద్దు చేసేసి దేశంలో వెనుకబడిన తరగతుల్లో రాజకీయ చైతన్యం మొదలైందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 11న ఢిల్లీలో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కులగణన కొనసాగుతోందన్నారు.